ప్రతి పరిస్థితిని కూడా అనుకూలమైన స్థితిగా మారుస్తుంది. మరి అలాంటి దేవుని మనం ఆరాధించాలి, అలాంటి దేవుని మనం స్తుతించాలి. అందుకని అంటున్నాడు, ఎవడు నీ వాత్సల్యత, నీ బాహుళ్యమో. దేవుడు తన యొక్క వాత్సల్యమును బట్టి, తన బాహుళ్యమును బట్టి మనం ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని మనము కనపరచాలి. ఎందుకంటే ఆయన కృపా వాత్సల్యము కలిగిన దేవుడు, ఆయన కృపా బాహుళ్యము కలిగినటువంటి దేవుడు కనుక ఆయన మనం స్తుతించాలి. రెండవది, మనం ఆయన ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన మన పాపములను పరిహరించేవాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తమిచ్చే దేవుడు.